కాబట్టి ఈ జీవి ఎవరైతే చనిపోయిన తర్వాత ఉత్తరక్రియలు చేయకపోతే గనక పితృశాపాలుగా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఆస్తిని కూడగట్టుకొని వాళ్ళకి ఎటువంటి ఉత్తరక్రియలు చేయకుండా ఉంటే గనక దాన్ని కూడా పితృశాపంగా, అంటే వాళ్ళు శపించరు. పితృదేవతలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఉన్నతిని మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వారే కానీ వాడు అట్ట కావాలి ఇట్ట కావాలని వాళ్ళు ఎప్పుడు తిట్టరు, శపించరు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు. ఎందుకంటే బతుకున్నప్పుడే అంత విధంగా వాళ్ళు చూసినప్పుడు చనిపోయిన తర్వాత మా వాడు బాగుండాలని కోరుకునేటువంటి వారు ఏకైకం ఉండేటువంటి వారు ఒక్కరే కనిపించినటువంటి దేవుడుగా పితృదేవతలుగా చెప్పబడింది. ఈ పితృదేవతలకి పూర్వం 21 విశ్వదేవతలు ఉంటారు, 71 విశ్వదేవతలు. ఈ విశ్వదేవతలు అయితే మళ్ళీ మన సంతానంగా ఉద్భవిస్తూ ఉంటారు మన జనరేషన్కి. అంటే పితృదేవతలు స్వర్గాది పుణ్యలోకాలు పొందాలి అనుకుంటే కనుక వాళ్ళందరూ కూడా ఈ మహాలయ పక్షాల్లో కనీసం దానం ధర్మం చేయటం కానీ, ప్రతిరోజు ఒకడికి భోజనం పెట్టడం కానీ, ప్రతిరోజుకి ఎవరైనా ఏదైనా లేకపోతే సహాయం చేయటం కానీ, వారికి ఆ విధంగా సహాయం చేయటం కానీ, లేదైనా ఎక్కడైనా నదీ తీరంలో వెళ్ళి శక్తి ఉంటే నదీ తీరంకి వెళ్ళి అక్కడ తిలాతర్పణము శ్రార్థ కర్మలు చేసి బ్రాహ్మడికి కానీ స్వయం పాకం ఇచ్చి, లేదా ఇంటి దగ్గర అయినా కానీ ఎవరైనా బాగా లేని వారికి ఏదన్నా వాళ్ళకి భోజనం నిమిత్తం అనేక రకాలు ఇస్తే గనక, బ్రాహ్మడికి కానీ స్వయం పాకం ఇస్తే గనక ఈ మహాలయ పక్షాల్లో సద్గతులు పొందుతారని, సంతానవంతులు అవుతారని, పితృశాపాలు తొలగిపోతాయని చెప్పబడుతుంది.